మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఆ విగ్రహమును లోపల పెట్టుకుంటేనంట మనం శాపగ్రస్తులమంట అని పలకాలి అంటాడు. ఏమని పలకాలంట? శాపగ్రస్తుడు అని పలకాలంట. తర్వాత ఇంకో మాట అన్నాడు చూడండి, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆమేన్ అనవాలి. నాకు బాగా గుర్తుమాట. ఒక ఊర్లో, మరి ఏ ఊరని అడగండి, ఎవరని కూడా అడగండి, కొంచెం మందేసి వచ్చాడు. వచ్చి ఒరే పిల్లరా అన్నాడు. వచ్చాడు. వస్తే ఒరే అమ్మా బాబుకి కూడెట్టుకున్నాడు, నువ్వు కూడా మనిషివేనంటరా అని చెప్తాడు. అమ్మా బాబు కూడెట్టుకోవాలరా, తండ్రి ఎలాగో లేడు, చచ్చిపోయాడు, తల్లికి ఎంత ముద్దెట్టుకోద్దా అని తిడతాడు. నేను వెనకాల నుంచి వెళ్ళి ఆయన మీద చేసాను. అన్నయ్య ఎవరైనా చెప్పొచ్చు కానీ ఈ మాట ప్రపంచంలో నువ్వు ఒక్కడు మాత్రం చెప్పకూడదు అన్నయ్య అన్నాను. ఎందుకు? అసలు చోట పొరపాటును కూడా పెళ్ళై లగాయితూ తల్లిదండ్రులు ఒక పూట కూడా ముద్దట్లేదంట. ఇలాంటి వాడు తెల్లబట్టలు వేసుకుని ఎంత పెద్ద మాట అనొచ్చా? పిడిచి వచ్చేది మనకి. పెళ్ళయిందంట, ఏమండి నాకు మాట ఇవ్వండి అందంట భార్య. ఏంటంట మాట? మనం ఫ్రీగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఒక గది ఉండాలి, లేకపోతే ఒక వంటగది ఉండాలి, ఒక హాల్ ఉండాలి. అంతేగాని తల్లి ఉండకపోవడం ఏంటండి? తండ్రి ఉండకపోవడం ఏంటండి? ఫోన్ మాట్లాడుతుంది ఏమండి మా అమ్మాయికి చాలా మంచి సంబంధం చూడాలండి అని, మన క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ మీద ఫోన్ మాట్లాడుతుందన్నమాట. మంచి సంబంధం చూడండి, మంచి ఎంత 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 చక్కటి సంబంధం చూడాలండి అని చెప్పి. అలాగేనమ్మా పలానా ఆయన ఉన్నారు, వాళ్ళు అలాగ ఉన్నారంటే అంటే కాదండి మా అమ్మాయికి అత్తగారి పోరు కానీ మాంగారు పోరు కానీ ఉండకూడదండి, ఆడబిడ్డల పోరు కూడా ఉండకూడదండి, అలాంటి మంచి సంబంధం చూడండి అందంట. అంటేనంట అప్పుడు పక్కన కొడుకున్నాడంట. ఆడంటున్నాడంట, అమ్మా అయితే నువ్వు చచ్చిపోతే కూడా నాకు పెళ్ళి అవుదమ్మా అన్నాడంట. అదే కదండి ఆచార్య గారు. ఈవిడేమో పెళ్ళిళ్ళ పేరాకి చెప్తుంది ఏమని, నా కూతురికి ఇద్దరు ఉండకూడదు, చచ్చిపోవాలని. పాపం కొడుకు చిన్నోడు, ఆడంటాడు అమ్మా అయితే నువ్వు చచ్చిపోతే కూడా నాకు పెళ్ళి అవుదమ్మా అన్నాడు. అంతే బిత్తరపోయి ఎలా చూస్తుంది. నిజమే కదండి. మరి తన తల్లిని తండ్రిని శాపగ్రస్తుడని చెప్పగా, శాపగ్రస్తుడు మొదటి ఎవరు శాపగ్రస్తుడు? ఈ మాటలు చెప్పమంటున్నాడు, వాళ్ళు శాపగ్రస్తులు. రెండో మాట, ఎవరు శాపగ్రస్తులు? నిర్లక్ష్యము చేసి. మనం కొన్ని దేవుని సన్నిధిలో మీరు మనుషుల కోసం కాదు కానీ దేవుని కోసం కొన్ని విషయాలకు లోబడండి. మొన్న ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, మా నాన్న ఎలా చేస్తాడని. మీ నాన్న ఎలా చేసినా సరే అతన్ని నీ యొక్క మంచి మనసుతో వాళ్ళని మార్చుకోవాలి తప్ప
అతన్ని ద్వేషించడానికి ఎట్టి పరిస్థితుల్లో నీకు అవకాశము బైబిల్ ఇవ్వలేదు. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించడం అంటే దండ వేయడం అనుకుంటున్నావా? కాళ్ళకి దండం పెట్టించేస్తూ ఉంటారు చాలామంది. పుట్టినరోజులకి దండాలు, పెళ్లి రోజులకి పెండాలు. పుట్టినరోజుకి ఏం చేస్తూ ఉంటారా? నాన్నగారు అమ్మగారు వీళ్ళ నిలబడండి. వీడి పెళ్లి రోజుకి వాళ్ళకి పెండం పెట్టడమే. పుట్టినరోజుకేమో దండాలు, పెళ్లి రోజుకేమో పెండాలు. వాళ్ళిద్దరు పోయిన తర్వాత మేము ఆ ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటి ఇంకా అమ్మ నాన్న బతుకుండగానే పోవడం, పోయిన తర్వాత మీరు ఆ ఊరు వెళ్ళిపోతారంటారా? మనం నవ్వుకుంటున్నాం కానీ ఆ తల్లిదండ్రులు పడే మానసిక వేదనకి అంతం ఉందంటారా? ఏమంటే అసలు మీరు తల్లులే కదా, మీరు ఓ తండ్రులే కదా, పిల్లల్ని ఎంత కడుపులో పెట్టుకుని పెంచుకుంటారా? మీరు తల్లిదండ్రులు కాదా? మీకు ఆ మనసు తెలీదా? ఆ మనసు మీరు ఎరగరా? నువ్వు చచ్చిపోతే అసలు నీకు దెబ్బ తగులుతుందంటేనే వెల్లవెల్లాడిపోయేవాడికి నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి? ఇశ్రాయేలులకి నిత్య నిబంధన దేవుడే. ఇశ్రాయేలుల దీవెనకు కారణం దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. అయ్యా నేను చెప్తున్న మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రెండవ ఉపదేశంలో నేను చెప్పే మాట ఏంటంటే, ఎవడైనా తల్లిని తండ్రిని గనక నిర్లక్ష్యం చేస్తే అంటే ఆవిడ కోళ్ళ కూతురు కాదు, ఆవిడ అత్తగారు, తల్లి కాదు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మరి నీకు నీ తల్లికి ఏమైంది పొయ్యే కాలం? నీకు నీ తండ్రికి ఏమైంది పొయ్యే కాలం? ఆవిడ పక్కన పెట్టు, కాసేపు కూర్చోబెట్టి మాట్లాడు. వాళ్ళిద్దరికి 100 పడండి, వాళ్ళిద్దరు 100 పడండి, 1,00,000 పడండి, నీకెందుకు? నువ్వు వెళ్ళి మాత్రం నీ తల్లిని ఆదరించాలి. నువ్వు వెళ్ళి నీ తండ్రిని మాట్లాడు. దండ పెట్టేసి నాన్నగారు మీరే నాన్నగారు, మాకు ఆదర్శం. ఆ రోజుల్లో మా నాన్నగారు అంటాడు. ఆ రోజుల్లో మీ నాన్నగారు బుబ్బు అంటారంటే ఆ బుబ్బుకి ఏం చేశారు మీరు? ఆ రోజుల్లో మా నాన్నగారు బుబ్బు ఎత్తుకు బుబ్బు పెట్టాల్సింది కూడెట్టాలిగా. బుబ్బు అంటే ఎవడ కావాలి నీ బుబ్బు? ఎవడైతే ఏంటి? నువ్వు ఏది విత్తుతావో అదే కొంటావు. నిన్ను చూస్తారాళ్ళు. నేర్పించండి, అదే నేర్పించండి. అది దేవుడు చెప్పిన విధి. మా నాన్నగారు అంత మంత్రుడు లేడు, మా నాన్నగారు అంత గొప్పవాడు, మా నాన్నగారు మేసాలకు ఇలా సంపెంగ నూనె పెట్టి నిమ్మకాయ పెట్టేవాడు, నువ్వేమో సమాధి మీద పువ్వు పెట్టావు. అంతేగా? ఆడేమో నిమ్మకాయలు పెట్టుకున్నాడు, నువ్వేమో పువ్వు పెట్టావు సమాధిని తీసుకెళ్ళి. నాన్నగారు అని చెప్పి. దేవుడు వాక్యం చెప్తుంది, ఎవడు శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటి తెలుసా? వదలని అండి. ఈ శాపం నీ మీద, నీ పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద. శాపం అంటే ఏంటనుకుంటున్నారా? వదిలిపెట్టదు, ఒక తరంతో వదిలిపెట్టదు. సేళ్లా పట్టుకుని, దరిద్రంలో పట్టుకుని పీడించేస్తూ ఉంటుంది. ఎవడో దరిద్రుడు చేసిన పనికి అది అలా వెంటాడేస్తూ ఉంటుంది పిల్లల్ని. ఎక్కడో చేస్తారు దరిద్ర పని, ఆ దరిద్ర పని అందరికీ తగలెడుతుంది ఉంటుంది. శాపం అది. అలాంటి శాపాల్లో మొదటిది ఏంటంట, రెండోది ఏంటంట, అవిధేయులు ఇవ్వడం. చిన్న ఏమైనా ఉండొచ్చు కానీ నీ మనస్సులో మాత్రం నీ తల్లి నీ తండ్రి వాళ్ళు నీ మనసులో ప్రతిష్ఠించుకోవాలి, లేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళ రక్షణ కొరకు నువ్వు భారం ఖచ్చితంగా ఎత్తుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట చూద్దాం. పొరుగువాని సరిహద్దు రాయిని
తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ఉమ్. ప్రజలందరూ ఆమేన్ అనవలెను. మూడోదంటే తన పొరుగు వాని సరిహద్దు రాయిని తీసివేయు. తన పొరుగు వాని సరిహద్దు రాయి తీసేవాడు ఏంటంటే పొరుగోడు పాడైపోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఆడు పాడైపోవాలి చూడండి. మనం ఎంత మంచివాళ్ళమో కానీ కొన్నిసార్లు పొరుగువాడు, యేసుప్రభు పొరుగువాడి గురించి కథ చెప్పాడు. వీరిలో ఎవరు వాడికి పొరుగువాడు అని యేసుప్రభు అడిగాడు. భలే చెప్పాడు కదా. ఎంత మంచి కథ చెప్పాడు. మనం ఎవరికి మోసం చేస్తాం? మాకు అదే అలవాటు. మామూలు వాళ్ళకి మనం మోసం చేయడానికి ఎలా వీలు పడుద్ది అండి? అసలోడితో గొడవ తప్ప చుట్టూ ఉన్న వాళ్ళతో మనకు సమాధానమే. ఎందుకు? అవకాశం దొరికినప్పుడే కదా. నమ్మక ద్రోహం అంటారు కదా, విన్నారండి? నమ్మక ద్రోహం అంటే ఏంటి? నమ్మిన వాడిని మోసం చేయడు. నమ్మి కౌంటర్ అప్ చెప్పాడు, డబ్బులు క్యాష్ కౌంటర్ నమ్మియాడని చెప్పేసి అప్పగించాడు. ఎవరు? యజమాని. ఈడు అందులోంచే డబ్బులు తీసేస్తున్నాడు. దాన్నే మన వాళ్ళు ఏమంటారంటే నమ్మక ద్రోహం అంటారు. నాకు తెలియ అడుగుతాను, ఆడు కౌంటర్ అప్పగించకుండా వీడు దొంగతనం ఎలా చేస్తాడు? నమ్మితేనే చేస్తారు మోసం. ఏంటి నమ్మక ద్రోహం అని మనం అనుకుంటున్నాం, కానీ మనం నమ్మితేనే అవతలోడు మోసం చేయడానికి ఉంది. నమ్మితేనే మోసం చేయడం అంటే నీకు సహాయం చేసి, నీకు మేలు చేసి, నీ కొరకు కష్టపడి చిన్న చితక సాయం చేసి, అలాంటి వాళ్ళ మీద ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళే నాకు ప్రథమైన శత్రువులు, వాళ్ళే నాకు ప్రథమమైన శత్రువులు. ఎవరు నీకు శత్రువు? నీకు సాయపడినవాడా, నీకు మేలు చేసినోడా, నిన్ను లేవనెత్తినోడా? మీరు మేలు చేసిన వాళ్ళని మర్చిపోకండి, సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకండి. కళ్ళబొల్లి కౌరులు ఇంట్లో కూడా వచ్చి చెప్తుంటారు, ఏంటోదినా అంత మాట అనేసారు మిమ్మల్ని, మీ అన్నయ్యోరు అంత మాట అనేసారంట కదా. వీళ్ళు కౌరులు తప్ప వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు సోది కౌరులు చెప్తారు వీళ్ళు మనకి. ఎప్పుడైనా ఏదైనా చేశారా నీకు? కౌరులు మాత్రం చెప్తారు, నా కడుపు తరుక్కుపోయింది. ఈవిడికి ఎందుకు తరుక్కుపోవడం? తరుక్కుపోతే ఆవిడికి తరుక్కుపోవాలి, కానీ నా కడుపు అంతా తరుక్కుపోయింది, నిన్ను అలా అంతలేసి మాటలు అనేస్తుంటే కడుపు అంతా తెరుక్కుపోయి కాయగూరలు కోసినట్టు, దొండకాయలు కోసినట్టు అయిపోయింది నాకు. ఆడు కడుపు తరుక్కైపోయిందంట. ఎందుకు తరుక్కుపోయిందంట? ఈవిడిని అనేసినందుకు. నీ వల్ల పావలా ఉపయోగం ఉందా? మీరు చూడండి, ఎప్పుడైనా కనీసం చిన్న మాట సాయం అని చేసిందా? ఎవరు పొరుగువాడు? నిన్ను తిట్టిన సాయం చేసినోడే పొరుగుడు అవుతాడు, కానీ ఓసారి దెబ్బేసినా నీకు సాయం చేసినోడే పొరుగుడు అవుతాడు, కానీ నిన్ను గర్దించినోడు నీకు పొరుగువాడు అవుతాడు. కానీ నీతో నాకు ఉపయోగం ఉందనుకోండి, గర్దింతనా? అసలా నీతో నిన్ను నేను వాడుకోవాలనుకున్నాను అనుకోండి, అవకాశంతో ఏం చేస్తూ ఉంటాను? అసలు నిజం ఎంత లాంటి వాళ్ళని, ఎంత అద్భుతమైన మా సంఘం వాళ్ళు అని పొగుడుతూనే ఉంటాం. గర్దింతనానందే దేనికి గర్దింతాడు? గర్దింతే అతలోడు శత్రువు ఆడేటి. ఎందుకు నన్ను గర్దించాడు? ఎందుకు నన్ను హెచ్చరిస్తున్నాడు? ఎందుకు నాకు బుద్ధి చెప్తున్నాడు? నేను మీకు ఇలాగ వాక్యం చెప్తా ఉన్నాను అనుకోండి, మీ బుర్రలో ఒకటి కొన్ని ఫిక్స్ అయిపోతాయి, కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ.
సినిమా హాల్ గురించి వెళ్తాను అనుకోండి, నేను చెప్పిన నానా మాటలు వెక్స్ అయిపోయి ఉంటారు. ఏమనుకోరు కదా, ఒక మాట అడుగుతాను, అనుకోరు కదా. పంది మాంసం తిన్నారా? ఏంటి? పందికొక్కు తిన్నారా? పందికొక్కు నవ్వుతారేంటి? పందికొక్కు అండి, తెల్లదా? ఎందుకు తెల్లదు? అసహ్యం అసహ్యం అనుకుంటాం కదా. మరి కొంతమంది తింటున్నారు కదా, కొంతమంది తింటున్నారు కదా. మన మందిరం దగ్గర ఆ లోపలికి వాసన వచ్చేస్తుంటే బయటకు వచ్చి వైర్ లేదు కాల్ చేస్తున్నారని చెప్పి కూర్చొని చూస్తున్నాను. కాల్ చేస్తున్నారు శుభ్రంగా, బాగున్నాం, పెద్ద బాగున్నాం. కాల్ చేస్తుంటేనే నేను అన్నాను, ఈ ఇంటర్వ్యూలు కాల్ చేస్తున్నారు చూడండి అని చెప్పి అంటే ఎదురు ఒకడు వస్తున్నాడు, ఏమై ఏంటే కాల్ చేస్తున్నారు అన్నాను. అంటే పిల్లన్నా అన్నాడు. పిల్ల ఏం చేస్తారన్నాను. మందులో కాల్చుకుంటున్నారంట, కోసుకొని తినేస్తారంట. ఇప్పుడు శుభ్రం కాల్చేసి సమరుచి ఇలాగా దాని మీద ఉప్పు కారం అలా జల్లి కొంచెం నూనె వేసి. మీకు వికారం రావట్లేదా? వాంతి వచ్చేటట్లేదా? ఎందుకు వాంతి వచ్చేటట్టు ఉంది? ఈ అసహ్యత ఎవరు కలుగు చేశారు మీకు? మన తల్లిదండ్రులే కలుగు చేశారు. వాళ్లే కనుక వండి పెడితే మనం ఈ పాటికి అలవాటు పడిపోదు. చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్లో చిచ్చి అది తినకూడదని పెట్టుకున్నాం. దేవుని వాక్యంలో కూడా మీకు చేసే పని అదే, చిచ్చి ఆ సినిమా చూడకూడదు, చిచ్చి వ్యభిచార సాంగత్యము చెయ్యకూడదు, తల్లిదండ్రులను ద్వేషించి దూషించకూడదు, సంఘంలో క్రమశిక్షణ లేని జీవితం ఇవన్నీ మీకు ఏం కలుగుతున్నాయి తెలియకుండానే. ఆ తప్పులన్నీ మీకు హేయమైన క్రియలుగా మీలో పరిగణించబడుతుండడానికి కారణం ఏంటి? మరి ఇలాంటివి చెప్పకూడదంట, డైరెక్ట్గా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఇవన్నీ చెప్పలేదు మనకే పిల్లలకి, ఇవన్నీ చెప్పారు మనకి చిన్నప్పుడు. అందుకే మనకి కొన్ని క్రమశిక్షణలు వచ్చినాయి. 25 రూపాయలే బిర్యానీ, పిల్లి బిర్యానీ అంటే తింటారా మీరు? అవసరమైతే ఏంటి రొట్టె మొక్కడు కొనుక్కొని తినేస్తారు తప్ప 25 రూపాయలకే పిల్లి బిర్యానీ అయితే తింటావు దివ్య? తింటాం అంటే ఆల్రెడీ దాని మీద మనకి అలా దేవుని విషయాల్లో మనం కొన్ని విషయాలకి ఏం కలగాలి? అసహ్యం. అది మనం చెయ్యకూడనివి. ఇక్కడ శాపగ్రస్తులు అంటున్నారంటే వాళ్ళకి ఏం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళకి అసహ్యత కలుగ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు, ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు, ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు, ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు అనే మనస్సులోకి కలిగించడమే దేవుని ఉద్దేశం. అందుకే 10 సార్లు ఎందుకు చేయకూడదు అనంటే, అది చేయడం వల్ల నువ్వు శపించబడతావు, అది చేయడం వల్ల నువ్వు పాడవుతావు, అది చేయడం వల్ల నీ జీవితం సర్వనాశనం అవుతుంది, నీ గొయ్య నువ్వే తవ్వుకున్నట్టు అవుతుంది. కాబట్టి నీకు నేను ఆ ప్రమాదంలో పడకుండా 10 సార్లు హెచ్చరిక చేస్తున్నాడు. ఫలానా తినము, దాని మనసులో మనం ప్రతిష్ఠించేసుకున్నాం, చిచ్చి అలాంటి దరిద్రాన్ని మనం తినకూడదు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. గుడ్డివాని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా, గుడ్డివాడి త్రోవను తప్పించేవాడు. పాపం తెలియదు మార్గం వాడికి. మార్గం తెలియని వాడికి ఏం చేస్తారండి? ఇలా తప్పించేస్తూ ఉంటారు. చాలా తెలివైన వాళ్ళమని మీరు అనుకుని ఉంటుంటారు. ఒక బలహీనుడికి ఎప్పుడు మోసం చేయకూడదు. సహాయం కోరి వచ్చిన వాడికి ఎప్పుడు మోసం చేయకూడదు. పాపం అతనికి తెలీదు. సాధ్యమైతే అతనికి ఏం చేయాలి? సాయం చేయాలి. లేదంటే కనుక అటు కోరుకోవాలి. అన్యాయం చేయలేను, నాకు తెలియదు అన్న, నిజంగా నాకు తెలియదు, యథార్థంగా దాని గురించిన విషయం నాకు తెలీదు అని చెప్పాలి. తర్వాత పరదేశికే గాని, తండ్రి లేని వానికే గాని, విధవరాలికే గాని న్యాయము తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రజలందరూ ఆమేన్ అనవలెను.
తర్వాత తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా. మీరు ఇటుకెళ్ళి చదువుకోండి. ఈ మాటలన్నీ ఎవరు పలకాలి? ఈ మాటలన్నీ ఎవరు పలకాలి చూద్దాం. అదే అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. ఆ దినము మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యొర్దాను నది దాటిన తరువాత సిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరేజీము కొండ మీద నిలువవలెను. గెరేజీము కొండ మీద ఉండవలసిన వాళ్ళు, గెరేజీము కొండ మీద ఉన్నవాళ్ళు ఏ వచనాలు పలుకుతారు? దీవెన వచనములు పలుకు. దీవెన వలుస్తున్నాడు. పెద్ద కొడుకు యోదయ్య కదా? యోదా రూబేనండి. నేను యోదా అనుకుంటున్నాను. మరి ముందుకు ఎలా వచ్చాడు ఈయన? చూద్దామండి. చదవండి. రూబేను, గాదు, అషేరు, జెబులును, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకటకై యాబాలు కొండ మీద నిలువవలెను. చూసారా? మనుష్యులు కూడా ఎలా వేరే పేరు చూసారా? ఆశీర్వదించబడిన గుంపులో ఆశీర్వదించే కొండ మీద ఎవరు ఉన్నారు? యోదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై షిమ్యోను, లేవి. మళ్ళీ చెప్తాం. షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను. ఈ 6 గోత్రాలు వాళ్ళు ఏం చేయాలంట? మరి ఇక్కడే డివైడ్ అయిపోయారు కదా వీళ్ళు. మరి ఒక 6 వ్యక్తులు ఎవరు? వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. రూబేను, గాదు, అషేరు, జెబులును, దాను, నఫ్తాలి గోత్రములు. శాపవచనములు పలకడానికి వాళ్ళేమో గెరిజిమి కొండ మీద నుంచోవాలి, వీళ్ళేమో పని కూడా డివైడ్ అయిపోయింది. పని కూడా విభజించబడిపోయింది. ఏ పని కొరకు పెట్టారంటే ఈ ఆరుగురిని శాపవచనాలు పలుకడానికి. అంటే వీళ్ళకి డాక్టర్ల ఉద్యోగాలు ఏమో 6 గోత్రాలకి ఇచ్చి మార్చిరి వార్డులోని ఉద్యోగం అంతా కూడా ఎందుకు? ఈ శాపవచనాలు పలుకుతున్నారే, ఈ శాపవచనాలు పలుకుతున్న క్యారెక్టర్ల వేళలో ఉన్నాయి. ఏ శాపవచనాలు అయితే పలుకుతున్నారో ప్రజలందరూ ఆమేన్ ఆమేన్ అని అంటారో ఆ శాపాలన్నీ ఏళ్లలో ఉన్నాయి. అలా అన్నప్పుడు ఈ గోత్రం వాళ్ళకి ఏం గుర్తు రావాలంటే, మా పితరులు చేసిన పాపాన్ని బట్టి మేము ఇలాగ అయ్యాం, మాకు ఇలాగ శాపం వచ్చింది అని తెలియడానికి వీళ్ళందరినీ అక్కడ పెట్టాడంట. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయవంతుడు. సత్యంగా నువ్వు నడిస్తే, ఓపికగా నువ్వు నడిస్తే, ధైర్యంగా నువ్వు నడిస్తే నీ పిల్లల్ని దేవుడు ఆ శాపాల కొండ మీద ఉంచడు, ఆశీర్వాద కొండ మీద ఉంచుతాడు. ముందే చెప్పాను, ఇరుకు మార్గంలోంచి నువ్వు వెళితే చివరికి విశాల మార్గంలోకి వెళ్తావు. నువ్వు ఇరుకు మార్గంలోంచి కాకుండా విశాల మార్గంలోంచి నువ్వు వెళితే చివరికి ఇరుకులోకి వెళ్ళిపోతావు. నువ్వు ఈరోజు బాగుండొచ్చు, భక్తిహీనులు మన ఎదుట అలా 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 లెగిసిపోతూ ఉంటారంట. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? నేను ఎంత భక్తి కలిగిన వాడిని కదా, నా జీవితంలో మేలు జరగట్లేదు, ఇలాంటి దౌర్భాగ్యుడికి మేలు జరుగుతుందంటే అది దౌర్భాగ్యమైన చెట్టు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం.
లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజమే నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. మామిడికాయలు తినేసి టెంకలు బయటికి ఇస్తాం. మామిడికాయలు తినేసి దొడ్లో పాడేస్తాం టెంకలు. సపోటాకాయలు తినేసి ఆ గింజలు టెంకలు ఎక్కడ ఉంటాయి, గింజలు పాడేస్తాం. ఏమండి, తినేసి పాడేస్తాం. తాటికాయలు తినేసి ఎవరో తెలీదు, కానీ వర్షాకాలం అవగానే అవన్నీ మొలకలు వచ్చేస్తాయి. అంటే ఏంటి తెలుసా, నువ్వు తినేసి చేసేసి పాడేసావు, తర్వాత నీ పిల్లలు వాటిని చూస్తున్నారు, క్రీస్తు మనకు ఏర్పడిచిన మార్గం ఏంటి తెలుసా? నిత్య జీవ మార్గం అండి. ఆయన మంచి పునాది వేస్తున్నాడు. నువ్వు, నీ కుటుంబం, నీ తరాలు బహు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒక ఖచ్చితత్వమైన మార్గాన్ని క్రీస్తులో మనం ఎంచుకోవాలి, క్రీస్తులో మనం కలిగి ఉండాలి. 2 మార్గాలు, 2 దారులు నీ ముందు పిలువ పెడుతున్నాడు. ఒకటి మరణ మార్గం, ఒకటి జీవ మార్గం. జీవ మార్గానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇరుకులోంచి వెళ్ళాలి. ఎన్నో శ్రమలు పడాలంట, ఎన్నో కష్టాలు పడాలంట. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎన్నో బాధలు పడాలంట. పడి మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంట. ఒకసారి దాన్ని నువ్వు సంపాదించుకున్న తర్వాత దాని ఫలితాలు నువ్వు ఎప్పుడు చూస్తూ ఉంటావు కదా. కానీ అలా రావట్లేదండి. ఎందుకో మధ్యలోనే మన మనసు వంకర మార్గాలు పోతుంది.